వైసీపీ నేతల అమరావతి పర్యటన ఉద్రిక్తతలకు దారితీసింది. వైసీపీ నాయకుల్ని రైతులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం తలెత్తింది. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అడిగి తెలుసుకుందాం. చంద్రశేఖర్, వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడానికి కారణాలేంటి? మూడు రాజధానుల పేరుతో 5 ఏళ్ల పాటు మూడు ముక్కలైనటువంటి వైసీపీ నేతలకు రాజధాని ప్రాంతంలో తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత మాల్గన్ పేరుతో జగన్ చేస్తున్న వ్యాఖ్యలు కావచ్చు, తర్వాత ఆ పార్టీ నేతలు రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో కమిటీ ఏర్పాటు చేసి అమరావతిలోని గ్రామాల్లో పర్యటించడం కావచ్చు, వీటన్నిటిపైన తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. కొంతమంది రైతులు తమకున్నటువంటి వ్యక్తిగత ఇబ్బందులు కావచ్చు, తమకున్న ఆలోచనల మేరకు అక్కడ భూములు ఇవ్వకుండా కొన్ని చోట్ల ఉన్నారు. భూసేకరణ కావచ్చు, లేకపోతే భూ సమీకరణ కావచ్చు, ముందుకు రాకుండా ఉన్నారు. అలాంటి రైతులకు మద్దతు ఇచ్చేటువంటి పేరుతో వైసీపీ నేతలు రాజధాని గ్రామాల్లో పర్యటించాలని చెప్పేసి ఇవాళ నిర్ణయించి ఒక కమిటీగా ఏర్పడ్డారు. మాజీ మంత్రులు పేర్ని నాని, అంబటి రాంబాబు, అలాగే ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ వంటి నాయకులందరినీ కూడా ఒక కమిటీగా ఏర్పాటు చేసి గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన నాయకులతో కమిటీగా ఏర్పాటు చేసి వారు గ్రామాల్లో పర్యటించాలని చెప్పి నిర్ణయించారు. ఇవాళ పెనుమాక గ్రామానికి వైసీపీ నేతలు వస్తున్నటువంటి విషయం తెలుసుకున్నటువంటి స్థానిక రైతులు, మహిళలు వారందరూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. 5 ఏళ్ల పాటు తమను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేయడం, నరకం చూపించినటువంటి వైసీపీ నేతలు ఇప్పుడు రాజధాని గ్రామాల్లోకి వచ్చి మరోసారి చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పేసి వారు ఆరోపించారు. దీనిపైన ఉదయం నుంచే కూడా ఉండవల్లి, పెనుమాక వంటి గ్రామాలు అయితే నిరసన ప్రదర్శనలు జరిగాయి. అయినప్పటికీ కూడా వైసీపీ నేతలు అవేం పట్టించుకోకుండా అక్కడికి వెళ్లేందుకు అయితే ప్రయత్నించారు. వారు వస్తున్న క్రమంలో రాజధాని మొట్టమొదటి గ్రామం, రాజధానిలోకి ప్రవేశించే మొట్టమొదటి గ్రామం అయినటువంటి ఉండవల్లి సెంటర్లోనే వాళ్లకు రైతులు, మహిళల నుంచి ప్రతిఘటన ఎదురైంది. అమరావతి ఈ విషయంలో వైసీపీ వైఖరి చెప్పాలి, అమరావతిని ఏకైక రాజధానిగా ప్రకటించిన తర్వాత మాత్రమే వైసీపీ నేతలు రాజధాని ప్రాంతంలో పర్యటించాలి తప్ప ఇలా మావి గన్నని, మూడు రాజధానులని రకరకాల మాటలు చేస్తూ ఈ ప్రాంత ప్రజల మనోభావాల్ని కించపరుస్తూ అమరావతి అభివృద్ధిని అడ్డుకుంటూ తద్వారా రాష్ట్ర అభివృద్ధికి విఘాతం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకునేదని చెప్పేసి రైతులు స్పష్టం చేశారు. ఒకసారిగా వైసీపీ నేతలపైకి రైతులందరూ కూడా దూసుకెళ్లారు. అయితే వైసీపీ నేతలు కూడా వీరిపైకి దూసుకొచ్చి కొంతపైన చేయి చేసుకోవడం, పరస్పరం బాహాబాహి తలపడ్డారు. ఈ సమయంలో పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాల వారిని అటు ఇటుగా పంపించి వేశారు. కానీ వైసీపీ నేతలు తమ వాహనాల్లో మళ్లీ వెళ్తారన్నటువంటి ఉద్దేశంతో పోలీసులు అక్కడ జోక్యం చేసుకుని బలవంతంగా వైసీపీ నేతలని అక్కడి నుంచి వాహనాల్లో వెళ్లే విధంగా చేశారు. లేకపోతే మరింత పరిస్థితి ఉద్రిక్తత తలెత్తుంది, గొడవలు పెరిగేటువంటి ప్రమాదం ఉందని చెప్పేసి పోలీసులు వైసీపీ నేతలకు చెప్పారు. రైతులందరూ కూడా భారీ స్థాయిలో తరలి రావడంతో వైసీపీ నేతలు ఒక దశలో అక్కడి నుంచి పరుగులు అనిపించుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కువ మంది వస్తే దాడి చేస్తారనే ఒక భయం కూడా వాళ్ళలో ఏర్పడింది. ఆ రాజధాని విషయంలో మొదటి నుంచి కూడా వైసీపీ రెచ్చగొట్టే ధోరణి, అక్కడ ప్రజలకు, రైతుల మనోభావాలకు వ్యతిరేకంగా నడుచుకుంటున్న తరుణంలో తీవ్ర స్థాయిలో వారికి ప్రతిఘటన ఎదురైంది. ఈ స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చెప్పేసి వాళ్ళు కూడా ఊహించలేదు. వెళ్లి అక్కడ కొంతమంది రైతులు తమకు ఉన్నటువంటి కారణాలతో భూములు ఏదైతే ఉంటారో వాళ్ళను అడ్డు పెట్టుకుని అమరావతి పైన విషం చిమ్మడము, లేకపోతే రాజధానికి సంబంధించి వ్యతిరేకంగా మాట్లాడాలని చెప్పి వైసీపీ నేతలు భావించారు. కానీ ఈ స్థాయిలో రైతుల నుంచి ప్రతిఘటన ఎదుర్కోవడంతో వాళ్ళు పలాయనం చేతరించాల్సినటువంటి పరిస్థితి ఎదురైంది. మొత్తం వైసీపీ నేతలందరూ కూడా వెనక్కి వెళ్లిపోవడంతో పరిస్థితి అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులకు తగ్గి ప్రశాంతమైన వాతావరణం అయితే ఏర్పడింది. రైతులు మాత్రం మరోసారి వైసీపీ నేతలు ఇలాంటి చర్యలకు పాల్పడితే మరోసారి కూడా ఇలాంటి ప్రతిఘటనే ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి హెచ్చరిస్తూ ఉన్నారు. రాణి, ధన్యవాదాలు చంద్రశేఖర్.